ఇన్ని సినిమాలు చేశారు సార్. ఇన్ని క్యారెక్టర్లు చేసి స్టార్‌లో మెయిన్ విలన్స్ అసలు మీకోసమే క్యారెక్టర్లు రాసుకుని ఇంత జర్నీ తర్వాత స్టిల్ ప్రతిరోజు మీరు షూటింగ్‌కి వచ్చి మేకప్ వేసుకున్నాక అదే నిజాయితీ, అదే క్రమశిక్షణ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అంటే మనం ఉన్న లైన్ ఆఫ్ వర్క్స్‌లో సార్ ఒక దగ్గరికి వచ్చాక ఓకేలే ఇంకా రిలాక్స్ అవుతుంది ఇన్ని చేసేసాం. కానీ మళ్ళీ డే 1 లాగా స్టూడెంట్ లాగా దట్స్ రియల్లీ మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం ప్రసాద్. అది షూటింగ్ అయిపోయాక సార్ మా కార్లో ఇదే, అరే ఆయన అసలు సుబ్రహ్మణ్యంలోకి వెళ్ళిపోయి నిజంగా భలే గమ్మత్తు చేస్తున్నారు అనేది చాలాసార్లు మాట్లాడుకున్నాం సార్. మేము ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు స్టోరీలు వింటూ ఉండేవాళ్ళం అండి. ఎవరో ఒకళ్ళు వచ్చి స్టోరీలు చెప్తూ ఉంటారు కదా. మధ్యాహ్నం పోస్ట్లోంచి పెడదాం అనుకునేవాళ్ళం. నిద్ర వచ్చేసేది స్టోరీ చెప్తుంటే ఎవరైనా వచ్చి. అలాగా 30-40 స్టోరీస్ విన్న తర్వాత లక్ష్మణ్ వచ్చారు ఒకరోజు. లక్ష్మణ్ స్టోరీ చెప్తుంటే సేమ్ నేను కూడా మీరన్న పాయింట్లో నేను స్ట్రక్ అయ్యాను సార్. ఫస్ట్ పాయింట్ స్టోరీ ఓపెన్ చేయగానే జీవితంలో కష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటే కామెడీ అవుతుంది అని ఏంటి వెరైటీగా చెప్తున్నాడు. సో ఏదైతే చెప్పాడో స్టోరీ స్క్రిప్ట్ కానీ డైలాగ్స్ కానీ ఏది ఎక్కడ పెంచలేదు తగ్గించలేదు అన్నట్టుగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సెట్లో ఎంత ఎంజాయ్ చేస్తాడంటే సార్ లక్ష్మణ్ మీరు చేస్తుంటే, మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మేము పక్కన కూర్చుంటే అసలు తను చాలా ఎంజాయ్ చేస్తాడు. మిమ్మల్ని చూసి మీరు నవ్వుకుంటూ ఉంటాడు, చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తాడు. అసలు మేము రావు రమేష్ గారికి వేసి చూడడం, లక్ష్మణ్ గారికి వేసి చూడడం, నేను ఇలా చూసేవాడిని పక్కన కూర్చొని. చాలా ఎంజాయ్ చేస్తాం అసలు షూటింగ్ అంతా కూడా. మన రెస్పాన్స్ని బట్టే నేను చిన్న ఇంప్రూవైజ్ చేసేవాడు. చిన్నపిల్లలాగా అతను ఆ రియాక్ట్ అవ్వడం కూడా యాక్టర్కి తెలియని ఒక ఎగ్జైట్మెంట్. ఇప్పుడు తన పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి, అదే సార్ ఎందుకంటే కథతో బతికినవాడు, అది పడదు సార్ అన్నాడంటే మనం ఏం చేయలేం. మీరు అన్నారు కదా సార్ ఇప్పుడు పడదని. నేను లక్ష్మణ్ని పక్కకి నెమ్మదిగా చేరి తనని డిస్టర్బ్ లక్ష్మణ్ ఇది కొంచెం ఏమన్నా సార్ ఇది కరెక్ట్గా ఉంది సార్, సరిపోతుంది సార్ అంటే ఇంకొంచెం అంటే నేను సీన్ చెప్పకూడదు కానీ ఒక చోట ఇంకొకటి ఏమన్నా చేయొచ్చు అంటే తన ఎందుకు చెప్తున్నానంటే సార్ ఇది ఒక క్రియేటివ్ మైండ్ డైరెక్టర్ అంటే గొప్పతనం ఎందుకు అనిపిస్తుందంటే సార్ అతను కథ రాసుకున్నప్పుడే తీస్తున్నప్పుడే సార్ ఎడిట్ వెర్షన్ చూసేసేవాడు సార్. అది ఎంతమంది దిగ్దర్శకులకు ఉందో నాకు తెలియదు కానీ ఎడిట్ వెర్షన్ చూసి ఇంక లేదు సార్ ఇక్కడ ఇంతే ఉంది లెంగ్త్, ఇంకొక 2 seconds ఎక్స్టెన్షన్ కూడా లేదు అని నాకు అది చాలా నచ్చింది లక్ష్మణ్. అంటే లక్ష్మణ్ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఫస్ట్ డైలాగే సార్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ జీవితాన్ని అంతే కదా సార్ సుబ్రహ్మణ్యం, అద్భుతమైన ఎమోషన్ ఉంది లక్ష్మణ్. అది ప్రేక్షకులు రేపు ఎంజాయ్ చేస్తారు సార్. నిజంగా నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చాయి చాలా సందర్భాల్లో సార్ పర్ఫార్మెన్స్కి. కానీ మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఒక కామిక్ వేలో దీన్ని చెప్పచ్చు ఇంత అద్భుతమైన ఎమోషన్ అని ఎలా నమ్మారు లక్ష్మణ్? స్టేజ్లో ఒక స్టేజ్ వస్తుంది నాకు రమేష్ గారితో ట్రావెల్ అయిన తర్వాత నా పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ మారిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే. రమేష్ గారు నిన్న కూడా ఏదో మాట్లాడుతూ ఉంటే ఒకానొక టైంలో జీవితం ఒక కార్నర్కి తోస్తుంది, మనం తోసి అలా అడ్డు పెడుతుంది, పుషింగ్ ఇంకేం లేదు. అక్కడి నుంచి ఒకటి స్టార్ట్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్లో నేను ఫస్ట్ నేను ఆ డైలాగ్ రాసింది కూడా అలాంటి సిచ్యువేషన్లో హాస్పిటల్లో రాశాను. చెప్పకూడదు అనుకున్నాను బట్ ఒక హాస్పిటల్కి వచ్చాను రాశాను ఆ డైలాగ్. అంటే నాకు అర్థం కాల, అంటే కష్టాలు ఉంటే పడచ్చురా, మరి ఇన్ని కష్టాలు నాకు నవ్వు వస్తుంది. నాకు నిజంగా ఏడుపు రాలేదు అప్పుడు సిచ్యువేషన్లో, నవ్వు వచ్చింది. డబ్బులు